హలో ఫ్రెండ్స్, బజాజ్ కార్గో సెగ్మెంట్ లో బజాజ్ మాక్సిమా ఈటెక్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 2 వేరియంట్ ని లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ వచ్చేసి బజాజ్ ఈటెక్ 9.0 ఎక్సెల్ కార్గో, అదే విధంగా హైయర్ వేరియంట్ వచ్చేసి బజాజ్ మాక్సిమా ఈటెక్ 12.0. హైయర్ వేరియంట్ లో కొంచెం రేంజ్ ఎక్కువగా ఉంటుంది, లోవర్ వేరియంట్ లో కొంచెం రేంజ్ తక్కువగా ఉంటుంది. ఇక మిగతా పర్ఫార్మెన్స్ మొత్తం వచ్చేసి సేమ్ టు సేమ్ ఇవ్వడం జరిగింది. ఇక మనము దీని గురించి వాకరౌండ్ చేద్దాం. ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము ఏమేమి ఫీచర్లు ఇవ్వడం జరిగింది, ఎంత రేంజ్ లభించింది, మోటార్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత అనేది విషయాన్ని మనం డీటెయిల్ గా దీని గురించి తెలుసుకుందాము. అయితే వాటన్నిటి తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీల్స్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. ఇదే విధంగా మీకు డైలీ ఇవి వీడియోస్ అందుతూ ఉంటాయి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, మన దగ్గర ఇప్పుడు బజాజ్ మాక్సిమాలో హయ్యర్ వేరియంట్ బజాజ్ మాక్సిమా ఈటెక్ 12 ఎక్సెల్ కార్గో ఆటో రిక్షా అవైలబుల్ గా ఉంది. అయితే దీని పర్ఫార్మెన్స్, దీని బేసిక్ స్పెసిఫికేషన్ గురించి మనము తెలుసుకుందాము. అయితే మొదటగా మనం దీని యొక్క డిజైన్ చూసినట్లయితే ఫ్రంట్ లో 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. మధ్యలో బజాజ్ యొక్క సింబల్ మాక్సిమా యొక్క నేమ్ తో ఇవ్వడం జరిగింది. మరియు మాక్సిమా కింద ఒక బ్లూ లైన్ ఇవ్వడం జరిగింది. అది మనకు ఎలక్ట్రిక్ ని రిప్రజెంట్ చేస్తుంది. కలర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్, బజాజ్ మాక్సిమాలో మేజర్ గా 2 కలర్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి వైట్ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా ఉంది, అదే విధంగా గ్రే కలర్ కూడా ఆప్షన్ రావడం జరుగుతుంది. కాకపోతే గ్రే కన్నా వైటే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనము రోడ్ పైన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వైట్ వచ్చేసరికి యూనిక్, క్లాసిక్ గా కనిపిస్తుంది చూడటానికి. ఇక మనం డిజైన్ గురించి మళ్ళీ రిటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద వైండ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది, మరియు వైపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కొంచెం కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 2 ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. అవి మనకు పార్కింగ్ కి కూడా పనికొస్తాయి, అదేవిధంగా రైట్ లెఫ్ట్ ఇండికేట్ చేయడానికి కూడా పనికొస్తాయి. ఇక బిల్డ్ క్వాలిటీలో కూడా బజాజ్ మాక్సిమా ఇక్కడ మెటల్ బాడీనే ఇవ్వడం జరిగింది. బాడీయే కాకుండా చేసి కూడా మెటల్ తోనే లభిస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకు మడిగాడ్ ఫ్రంట్ వచ్చేసి కూడా మనకు మెటల్ దే లభించడం జరుగుతుంది. 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ పంచర్ ఎక్కడైనా అయినా కూడా మనకు అక్కడే గాలి మొత్తం పోకుండా అక్కడ ఆగాల్సిన అవసరం లేదు. మనకు ట్యూబ్లెస్ టైర్ లో గాలి మెల్లగా వెళ్ళిపోతుంది కాబట్టి మనము మన డెస్టినేషన్ కి వెళ్ళిన తర్వాత కూడా పంచర్ చేయించవచ్చు. ఇక టైర్ వీల్స్ కాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో మనకు ట్విన్ షాక్ అబ్జర్వర్ హెలికల్ స్ప్రింగ్ తో ఇవ్వడం జరిగింది. రేర్ సైడ్ వచ్చేసి మనకు ట్రైలింగ్ ఆర్మ్ స్ప్రింగ్ తో కలిపి ఇవ్వడం జరిగింది. ఇక సైడ్ వ్యూ లో మనము డ్రైవర్ క్యాబిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ లాకబుల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కీ పెట్టి మనం అన్లాక్ చేసుకోవచ్చు. అదే విధంగా కార్ లో ఏ విధంగా అయితే అన్లాక్ చేస్తామో అదే విధంగా ఇక్కడ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ మిర్రర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి వెదర్ కండిషన్ లో మనము ఈ ఆటో రిక్షాని ఆగకుండా నడపడానికి ఇవి పనికొస్తాయి. ఎందుకంటే హీట్ వేడి ఎక్కువ ఉన్నప్పుడు, ఎండాకాలం ఎక్కువ ఉన్నప్పుడు హీట్ ఎక్కువ అవుతుంది. దానికోసం అని మనకు ఫ్రెష్ ఎయిర్ పోవడానికి ఇక్కడ విండోస్ని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్షం కూడా ఎక్కువ ఉందంటే మనం దీన్ని క్లోజ్ చేసి కూడా వాడుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఇప్పుడు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్ళినట్టు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎంట్రీ కావచ్చు కీ పెట్టి. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డ్రైవర్ క్యాబిన్లోకి ఎంట్రీ కావచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ కూర్చుని చూసినట్లయితే మంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కూర్చోవడానికి. అదే విధంగా బ్యాక్ సైడ్ సపోర్ట్ కి కూడా మంచి క్వశ్చన్ తోటి మనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రైవర్ హ్యాండిల్ పరంగా, డ్రైవర్ క్యాబిన్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం పార్కింగ్ లో ఉంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్ బ్రేక్ తో మనం పార్కింగ్ లో చేసుకోవచ్చు. ఏదైనా పార్కింగ్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ స్విచెస్ కూడా చాలా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కొక్క స్విచ్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాము. అన్నిటికన్నా ముందు వచ్చేసి డ్రైవింగ్ మోడ్స్ చూసుకుందాం. ఇక్కడ 4 డ్రైవింగ్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి డి అంటే ఈకో మోడ్ లో నడిపించడానికి డి పనికి వస్తుంది. పవర్ మోడ్ కావాలనుకుంటే, ఎక్కువ పవర్ కావాలనుకుంటే ఎం మోడ్ ఇక్కడ ప్రెస్ చేసి ఎం మోడ్ లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రేర్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ వెళ్ళడానికి రేర్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు పార్కింగ్ న్యూట్రల్ లో ఉన్నాము. మనం పార్కింగ్ చేసాం కాబట్టి న్యూట్రల్లో పెట్టుకోవచ్చు. దీని ద్వారా మనం ఎక్సలరేషన్ మీద చేసినామంటే ఇక్కడ మూవ్ కాదు. ఇక అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ అప్పర్ డిప్పర్ కి కూడా ఒక స్విచ్ ఇవ్వడం జరిగింది. అప్పర్ డిప్పర్ ఇక్కడ పనికి వస్తుంది. అదేవిధంగా ఇండికేటర్స్ కి కూడా ఒక స్విచ్ ఇవ్వడం జరిగింది. ఇక కింది సైడ్ ఒక హారన్ కోసము స్విచ్ ఇవ్వడం జరిగింది. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వైపర్ స్విచ్ ఇవ్వడం జరిగింది. మరియు హెడ్ ల్యాంప్స్, లైట్స్ కోసం ఇవ్వడం జరిగింది. హెడ్ లైట్స్ కోసం స్విచ్ ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ ఒక స్పెషల్ కీ ఇవ్వడం జరిగింది. ఈ కీని యూజ్ చేసి మనము ఓడోమీటర్ లోని కిలోమీటర్స్ ని, బ్యాటరీ పర్సెంటేజ్ ని, ట్రిప్ ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూడవచ్చు. ఇక ఎక్సలేటర్ వచ్చేసి స్పెషల్ ఎక్సలేటర్ ఇవ్వడం జరిగింది. దీని కిందనే మనకి ఇక్కడ లాకబుల్ గ్లో బాక్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆటో యొక్క డాక్యుమెంట్స్ లేదా ఏదైనా కొంచెం అమౌంట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనం లాక్ చేసి పెట్టుకోవచ్చు. దాని పక్కనే మనకు ఇక్కడ కీ ఇవ్వడం జరిగింది. ఇక ఇలా కీ పెట్టేసి హ్యాండిల్ లాక్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ
ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్ చేద్దాము. దాని పక్కన మనకు 12 వాట్స్ ఛార్జింగ్ సాకెట్ ఇవ్వడం జరిగింది. డీసీ ఛార్జర్ కొని ఇక్కడ పెట్టుకొని మన మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్ పెట్టడానికి ఇక్కడ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని కింద చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హజార్డ్ స్విచ్ ఇవ్వడం జరిగింది. హజార్డ్ స్విచ్తో పాటు 2 స్విచెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ స్విచెస్ని యూజ్ చేసుకోవచ్చు, ఈ ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పీకర్లు పెట్టుకోవడానికి ఇక్కడ 2 సైడ్ స్పీకర్ స్పేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనితో మనము బయటి సైడ్ స్పీకర్లు కనిపించాయి, ఇక్కడనే ఉండిపోతాయి కాబట్టి బెటర్ పొజిషన్లో కనిపిస్తుంది. ఇక మనము డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు బ్యాటరీ పర్సంటేజ్ మరియు డ్రైవింగ్ మోడ్స్, కిలోమీటర్స్, స్పీడు, ఓడోమీటర్స్, అదేవిధంగా ట్రిప్, ఇది ఓడోమీటర్, ఇది ట్రిప్, అదేవిధంగా ఎస్ఓసి స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది, 87% ఉంది, మరియు 160 కిలోమీటర్ రేంజ్ మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ డ్రైవింగ్ మోడ్స్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం పార్కింగ్ లో ఉన్నాం కాబట్టి పార్కింగ్ లైట్ తీసినట్లయితే ఇప్పుడు డి ప్రెస్ చేసినామంటే అక్కడ డి వస్తుంది. ఇక పవర్ మోడ్ ఆన్ చేసినామంటే డీలోనే కలర్ చేంజ్ అవుతుంది, పవర్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మరియు రివర్స్ అంటే రివర్స్ లైట్ వచ్చేస్తుంది. ఇక న్యూట్రల్ అంటే న్యూట్రల్లోనే ఉండిపోతుంది. ఇక రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పార్కింగ్, ఇప్పుడు మనం పార్కింగ్ హ్యాండ్ బ్రేక్ చేసినామంటే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. అంతేకాకుండా మనం హెడ్ లైన్స్ అవి వేసినప్పుడు ఇక్కడ ఇండికేట్ అవుతాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ డ్రైవర్ క్యాబిన్ మొత్తం వ్యూ చూసుకున్నట్లయితే చాలా మంచి వ్యూస్ లభిస్తుంది. మనకు కంఫర్టబుల్ డ్రైవింగ్, లాంగ్ రేంజ్ వెళ్ళడానికి చాలా మంచి కంఫర్ట్ ఇక్కడ ఈ డ్రైవింగ్ క్యాబిన్ లో లభిస్తుంది. ఒకవేళ నైట్ డ్రైవింగ్ చేసినట్లయితే ఇక్కడ క్యాబిన్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. నైట్ లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇందులో 3 వీల్స్ లో కూడా మనకు డ్రమ్ బ్రేక్స్ లభించడం జరుగుతుంది. అవి హైడ్రాలిక్ యాక్యువేటర్ తోటి పనిచేస్తాయి. ఇక్కడ అదే బ్రేక్ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రెస్ చేసినామంటే ఆయిల్ బ్రేక్ పనిచేస్తుంది. మరియు ఈ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కు సపోర్ట్ చేస్తాయి కాబట్టి మనం బండి నడిపించేటప్పుడే పవర్ ఎక్కడైనా బ్రేక్ ప్రెస్ చేసినామంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆన్ అవుతుంది మరియు మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకు ఇందులో సడన్ గా ఏదైనా ఫ్లైఓవర్ కాడ మనము బ్రేక్ పైన నుంచి కాలు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇందులో రోల్ బ్యాక్ కాకుండా ఉండటానికి హీలోడ్ అసిస్ట్ కూడా లభిస్తుంది. అయితే మనం సడన్ గా కాల్ తీసినాం అనుకోండి అది అక్కడే స్టేబుల్ గా ఉంటుంది, ఎండ్కి వెళ్ళకుండా. అది చాలా మంచి ఫీచర్. ఇక ఇక్కడ కింద చిన్న బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బ్యాటరీని చూడవచ్చు. ఈ బ్యాటరీ వచ్చేసి మనకు లైట్స్ కి, ఇండికేటర్స్ కి మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసము యూజ్ అవుతుంది. మన బ్యాటరీ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఇవ్వదు. ఒకవేళ మనకు ఇక్కడ ఇండికేటర్స్ లో, లైట్ లో ఎటువంటి వైరింగ్ ప్రాబ్లం జరిగిందంటే మనకు మెయిన్ బ్యాటరీకి ఆ ఎఫెక్ట్ వెళ్ళదు అనమాట. ఇక్కడ ఈ చిన్న బ్యాటరీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ చిన్న బ్యాటరీ మన రిపేర్ వచ్చిందంటే అది రీప్లేస్ అయిపోతుంది. అంతేకాకుండా డ్రైవర్ సీట్ కింద స్టోరేజ్ కి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనకు ఒక స్పేర్ వీల్, జాకీ, టూల్ కిట్ ఇవ్వడం జరిగింది. కావాల్సితే మీరు కూడా ఈ స్టోరేజ్ స్పేస్ ని యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఇక్కడ వేరే ఆటోలో అయితే బ్యాటరీ పెట్టడం జరుగుతుంది డ్రైవర్ సీట్ కింద. అయితే బజాజ్ మాక్సిమాలో బ్యాటరీ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ స్పేస్ ని యాజ్ ఏ స్టోరేజ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక డ్రైవర్ క్యాబిన్ నుంచి మనం ఎగ్జిట్ అయ్యాం ఫ్రెండ్స్. ఒకవేళ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద కంటైనర్ ఇవ్వడం జరిగింది. 6 ఫీట్ లెంత్ వస్తుంది, 5 ఫీట్ వచ్చేసి వెడత్ వస్తుంది. అయితే ఈ ట్రేలో మనకు 1000 కిలో వరకు మనము లోడ్ వేసి తీసుకెళ్లవచ్చు. అయితే ఈ లోడింగ్ ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ 22,074 mm వీల్ బేస్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 118 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ లో మరియు రేర్ సైడ్. ఇక వీల్స్ యొక్క వాటర్ పైనకి వెళ్లకుండా ఉండడానికి ఇక్కడ మడిగడ్ ఇవ్వడం జరిగింది, ప్లాస్టిక్ ది రేర్ సైడ్. అదే విధంగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ లాకబుల్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఛార్జ్ చేసేటప్పుడు కూడా లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ కేబుల్ పోవడానికి కూడా స్పేస్ ఉంది. ఒకవేళ ఛార్జ్ చేయట్లేదు అనుకుంటే కూడా మీరు ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నార్మల్ గా పెట్టినామంటే దుమ్ము, వాటర్ వెళ్ళి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని క్లోజ్ చేసి క్యాప్ ని పెట్టుకోవచ్చు. దీని ద్వారా మన దీని లైఫ్ పెరుగుతుంది. అదే విధంగా మన ఛార్జింగ్ సాకెట్ కూడా సేఫ్ గా ఉంటుంది. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది క్లోజ్ చేయడానికి మంచి లాక్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని లాక్ చేసి పెట్టుకోవచ్చు మనము లోడింగ్ ట్రేని. అదేవిధంగా ఇక్కడ బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది బజాజ్ మాక్సిమాది. అదేవిధంగా అక్కడ కూడా లాస్ట్ లో మనకు ఈటెక్ 12.0 XL కార్గో సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది 2 సైడ్. ఈ ఇండికేటర్ లో మనకు ఇండికేటర్స్ తో పాటు రివర్స్ లైట్ ఇవ్వడం జరుగుతుంది, నైట్ లో ఎక్కువగా పనికొస్తుంది. అదేవిధంగా మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు బ్రేక్ లైట్ కూడా ఇక్కడనే వస్తుంది.
ఇక మధ్యలో చూసుకున్నట్లయితే ఒక ప్రొటెక్షన్ జాలీ ఇవ్వడం జరిగింది. దీనితో మనము బ్యాటరీ, మోటార్, గేరింగ్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఆన్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ చార్జర్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. అయితే ఇవి ఫ్రెండ్స్ ఇందులో కనిపించే బేసిక్ స్పెసిఫికేషన్. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లో మనకు అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది. దానితో మనకు 11 కిలోవాట్ పీక్ పవర్ లభిస్తుంది మరియు కంటిన్యూస్ లో 5 కిలోవాట్ పీక్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 36 Nm టోర్క్ లభిస్తుంది. అయితే ఆ మోటార్ కి పవర్ ఇవ్వడానికి 11.9 కిలోవాట్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అంటే మాక్సిమం 12 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. బ్యాటరీని చార్జ్ చేయడానికి 2.2 కిలోవాట్ ఆన్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. బజాజ్ మాక్సిమా లే కాకుండా బజాజ్ ఈటెక్ ఆర్ఈలో కూడా ఆన్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. 3 వీలర్ సెగ్మెంట్ లో బజాజ్ మొదటి ఆటో రిక్షా ఆన్ బోర్డ్ చార్జర్ తో వస్తుంది. ఆ చార్జర్ తో మనం ఒకవేళ ఇంట్లో చార్జ్ చేసినట్లయితే మన 16 amps సాకెట్ లో 80% చార్జ్ 4 గంటల్లో చేయవచ్చు. ఒకవేళ ఫుల్ చార్జ్ చేసుకోవాలంటే 5.5 గంటల సమయం పడుతుంది ఫ్రెండ్స్. అయితే చార్జ్ చేయడానికి కూడా ఇందులో ఒక కేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కేబుల్ ని పెట్టి మనము చార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్ ద గో మనకు ఛార్జింగ్ అవసరం ఉందంటే మేరా బజాజ్ యాప్ వస్తుంది. నియర్ బై ఛార్జింగ్ లొకేషన్స్ చూపిస్తుంది. అక్కడ వెళ్ళి మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే కాకుండా ఫ్రెండ్స్ మనకు డ్రైవింగ్ మోటార్ ఏదైతే అడ్వాన్స్ మోటార్ ఇవ్వడం జరిగిందో దాంతో పాటు ఇందులో ఆటోమేటిక్ 2 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఈ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇందులో సివి షాప్ ఇవ్వడం జరిగింది. సివి షాప్ తో మనకు మెయింటెనెన్స్ తగ్గిపోతుంది. అదే విధంగా దాని లైఫ్ వచ్చేసి 1 lakh కిలోమీటర్ వరకు ఉంటుంది. కాబట్టి దీని వారంటీ ఎంతనో వారంటీకి తగ్గట్లనే మనకు దాని లైఫ్ కూడా వస్తుంది. అంటే 1 lakh కిలోమీటర్ వరకు షాప్ టు ది మెయింటెనెన్స్ కూడా తగ్గిపోతుంది మనకు. అయితే మోటార్ పవర్ తో పాటు గ్రేడబిలిటీ కూడా చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. 29 మ్యాక్స్ గ్రేడబిలిటీ మరియు కంటిన్యూస్ 20% గ్రేడబిలిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఫ్లైఓవర్స్ లేదంటే ఎక్కడన్నా గడ్డలు ఎక్కాలనుకున్నప్పుడు గ్రేడబిలిటీ పనికొస్తుంది అన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇవి బజాజ్ మాక్సిమాలో లభించే పర్ఫార్మెన్స్ మరియు బేసిక్ స్పెసిఫికేషన్లు. అంతేకాకుండా బజాజ్ తరపు నుంచి దీనిపైన 5 years లేదా 1,20,000 కిలోమీటర్ల వరకు వారంటీ లభిస్తుంది. అదేవిధంగా 1 year రోడ్ సైడ్ అసిస్టెంట్ ఫ్రీ సర్వీస్ లభిస్తుంది. ఇక ఎక్స్టెండెడ్ వారంటీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే షోరూమ్ లో మీరు మాట్లాడి కొంచెం అమౌంట్ పే చేసి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు. ఇక ఫైనల్ గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇండియాలో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4,18,442 రూపీస్ గా ఉంది. కాకపోతే సబ్సిడీ కిందికి మింకి అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎంత సబ్సిడీ అనేది తెలియట్లేదు కాబట్టి సబ్సిడీ పరంగా కొంచెం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్టేట్ వైజ్ కూడా కొంచెం ప్రైస్ లో డిఫరెన్స్ రావచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇందులో బజాజ్ కార్గో మాక్సిమా 12.0 వేరియంట్ తీసుకొని బయలుదేరాము. ఇందులో 40 వాటర్ బాటిల్స్ వేసాము. ఒక్క వాటర్ బాటిల్ వచ్చేసి 20 కిలో ఉంది. అంటే మాక్సిమం ఇందులో 800 పైనే వెయిట్ పడుతుంది. అయితే 800 ప్లస్ నేను 60 kg ఉన్నాను, అన్న 65 ఉన్నాడంట. ఎన్ని కేజీ అన్న? 60 అంట. 120 మేము ఉన్నాము. అయితే 900 అబ్బోని దీంట్లో వెయిట్ ఉంది. అయినా కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. ఫ్లైఓవర్ కూడా చాలా ఈజీగానే ఎక్కుతుంది. ఎలాంటి కంఫర్టబుల్ ఉంది. ఎలా ఉందన్న నువ్వు నడిపిస్తు? కంఫర్టబుల్గా బాగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే లాగుతుంది. లోడ్ అయితే బాగానే లాగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ డీ మోడ్లోనే వెళ్తుంది. సో పవర్ మోడ్ కూడా మాకు అవసరం అదే లేదు. బాగుంది, ఇంకా బాగా చేయలేదు. సో డీ మోడ్లోనే నార్మల్లోనే మనకు బండి బాగానే కంఫర్ట్గా లాగుతుంది. మాక్సిమం ఇందులో ఇప్పుడు 1,000 వేయాలి కానీ ఆ వాటర్ బాటిల్ వచ్చేసి అక్కడ సపోర్ట్ లేదు. వాటర్ బాటిల్ ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం, ఎక్కడైనా జారీ వాటర్ బాటిల్ రైట్ సైడ్ ఏం సపోర్ట్ లేదు. అందువల్ల మనము 40 kg వేస్తాం. ఇంకో కొన్ని 10 kg వేసినాం. బ్యాక్ సైడ్ ఏం లేదు కాబట్టి మనం ఈజీగా ఎక్కింది. చూడండి ఫ్లైఓవర్ ఎక్కుతున్నాను ఇప్పుడు. నార్మల్ డీ రేంజ్లో ఎక్కిందా. ఇంకా మోడ్ కూడా చేంజ్ చేయలేదు. ఓవర్ కూడా చేయలేదు. అయితే దీని మోటార్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఫ్రంట్ 40 km/h టాప్ స్పీడ్ దీంట్లో వెళ్ళొచ్చు. అయితే ఈ స్పీడ్ని ఇవ్వడానికి ఇందులో పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది. దీని పీక్ పవర్ వచ్చేసి
11 కిలోవాట్ ఉంది. అదేవిధంగా కంటిన్యూస్గా 5.5 కిలోవాట్ పీక్ పవర్ లభిస్తుంది. మరియు ఈ మోటార్కి పవర్ ఇవ్వడానికి ఇందులో 11.8 కిలోవాట్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అది మ్యాక్సిమం 12 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాటరీ మళ్ళీ రీజనరేటివ్ చేయడానికి ఇక్కడ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా యూస్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ ఉన్నాం కాబట్టి ఇప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం ఈజీగా. అయితే ఫ్రెండ్స్ ఇవి బజాజ్ మాగ్మాలో లభించే ఫీచర్స్ మరియు పర్ఫార్మెన్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదేవిధంగా దీనిపైన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో తప్పకుండా అడగండి. దానిపైన రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏదైనా ఫీచర్ మిస్ అయితే కూడా దాని గురించి కూడా తప్పకుండా అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరియు ఒక కొత్త వీడియోలో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.